తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో అక్కినేని నాగార్జున కుటుంబంతో పాటు తమిళ నటుడు మాధవన్, ప్రముఖ సంగీత దర్శకుడు కోటి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విపుల్ మనుభాయ్ పంచోలి, మధ్యప్రదేశ్ మంత్రి గోవింద్ సింగ్ రాజ్పుత్, ఉత్తరప్రదేశ్ ఎంపీ గణేష్ సింగ్ శ్రీవారి సేవలో పాల్గొని స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాచరిత్రను అందించగా టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందించి పట్టువస్త్రంతో ఘనంగా సత్కరించారు. శ్రీవారి ఆలయమునందు భక్తులకు ప్రథమ చికిత్స కేంద్రం అందుబాటులో ఉంది. కావున భక్తులకు ఆరోగ్యపరంగా ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే పాత తులాభారం నందు ఉన్నటువంటి ప్రథమ చికిత్స కేంద్రం నందు మీ ఆరోగ్య సమస్యలను తెలియపరిచి వైద్య ఓకే ఫోటో సార్ వీడియో ఫోటో అండి ದರ್ಶನಕ್ಕೆ ಹೋಗುವುದು ಆಲಯದ ಒಳಗಿರುವ తిరుమల తిరుపతి ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಸ್ವಾಮಿಯವರಿಗೆ ತುಲಾಭಾರದ ತುಲಾಭಾರ ಹಾಕಿಸಿಕೊಂಡು ದರ್ಶನಕ್ಕೆ ಹೋಗಬೇಕಾಗಿಲ್ಲ. ఈరోజు కుటుంబ సమేతంగా మా మొక్కులు చెల్లించటానికి కలియుగ దేవుడైనటువంటి స్వామివారిని అమ్మవార్లను దర్శించుకోవటానికి వచ్చాం. బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. వారి ఆశీర్వచనం చాలా గొప్ప ఆశీర్వచనం కాబట్టి ఆశీర్వచనం కూడా తీసుకున్నాం వేద పండితుల చేత. ఈరోజు త్రేతాయుగం, ద్వాపరయుగం తర్వాత వచ్చినటువంటి యుగం కలియుగం. ఈ కలియుగం వెంకటేశ్వర స్వామి యొక్క దయతో ప్రపంచమంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటా ఉన్నాం. మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి అన్ని రాష్ట్రాలు దేశము అభివృద్ధి చెందాలని నేను ఒక శాసనసభ్యుడిగా నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యుడిగా, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడిగా, తెలంగాణ మాజీ స్పీకర్గా, మాజీ మంత్రిగా ఆ దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాం. మీ చల్లటి సూపులు మాకు చాలు. విద్వేషాలకు తావివ్వకుండా, కోపతాపాలకు తావివ్వకుండా సామరస్యంతో అందరు కలిసిమెలిసి జీవించే విధంగా జీవించవలసిందిగా ఆ స్వామివారిని వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే నేను కూడా 2023 ఎలక్షన్ కంటే ముందు స్వామివారికి విజయం పొందిన తర్వాత వచ్చి తలనీళ్ళు అనిపిస్తా అని చెప్పేసి మొక్కున్నాను. ఆ ప్రకారంగా ఆ స్వామివారి దయతో అఖండ విజయం సాధించాం. సామాన్యంగా గత 40 సంవత్సరాలుగా స్పీకర్గా ఉన్నటువంటి వాళ్ళు శాసనసభ్యుడు ఎవరు గెలవలే ఉమ్మడి రాష్ట్రంలో కూడా. కానీ ఆ స్వామివారి దయతో నేను స్పీకర్గా ఉన్నప్పటికీ కూడా
ఆ స్వామివారి దయతో శాసనసభ్యుడిగా మళ్ళా 7వసారి ఎన్నుకోబడ్డాను. కాబట్టి వారి దయ ఉంది కాబట్టే ఇక్కడ దగ్గర వచ్చి మొక్కులు చెల్లించాం.